దేశంలో ఒక విచిత్రమైన పరిస్థితి. ఆ విచిత్ర పరిస్థితికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరొకసారి వేదికైంది. అదేంటి అంటే, రాష్ట్రంలో ఏ నాయకుడైతే అవినీతిపరుడు, అక్రమాలకు దారి చూపిన ఒక వ్యక్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేసులు పెట్టి దాడులు చేసి అరెస్టు చేసి జైలుకు పంపిస్తున్నారో అదే వ్యక్తికి కేంద్ర ప్రభుత్వంలో మాత్రం ఎవరు కోరని, ఎవరు అనుకోని ఒక కొత్త అవకాశాన్ని ఆయన క్రియేట్ చేస్తున్నారు. ఆ అవకాశాన్ని క్రియేట్ చేసే క్రమంలో ఆయనకు ఒక గొప్ప గౌరవాన్ని కూడా ఇస్తున్నారు. ఎవరు ఆ వ్యక్తి అంటే మీకు ఆల్రెడీ బీజేపీ చూడగానే అర్థమైపోతుంది. మిథున్ రెడ్డి. ఆయన మిథున్ రెడ్డి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఫ్లోర్ లీడర్గా ఉన్నారు. ఫ్లోర్ లీడర్గా ఉండడంతో పాటు ఆయన ఏదైతే ఇప్పటికే వైసీపీకి ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతోంది, కానీ కేంద్ర ప్రభుత్వం ఆయనకి ఎలా గౌరవం ఇస్తోంది అనే విషయానికి సంబంధించిన డిస్కషను మనం ఖచ్చితంగా ఇక్కడ చేయాల్సిన అంశం ఉంది. మనందరికీ తెలుసు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనయుడుగాను వైసీపీకి సంబంధించిన ఎంపీగాను ఉన్నారు. ఆయన ఓవైపు చెప్పాలంటే వైసీపీ దాంట్లో సెకండ్ పర్సన్గా, అంటే నెంబర్ 2గా మాట్లాడుతూ ఉంటారు. సరే, విజయసాయి రెడ్డో లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి ఇట్లాంటి వీళ్ళందరి పేర్లు వినిపిస్తుంటాయి, కానీ వాళ్ళకన్నా ఎక్కువ కేంద్ర ప్రభుత్వము లేకపోతే ఢిల్లీ లెవెల్లో ఆయన చేసే వర్క్ లేదా ఆయనకుండే గౌరవం అన్నది ఎంటైర్లీ డిఫరెంట్ అన్నది. ఇక చిత్తూరు జిల్లాలో అయితే ఆయన్ని ఒక అజాత శత్రువుగా చూస్తుంటారు. ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఉన్న ఆ ఒక సెటిల్డ్నెస్, ఈయనకున్న చాలా సింపుల్గా లైఫ్ లీడ్ చేసే ఆ ఆలోచన విధానం, ఈ రెండు కలిపి మిథున్ రెడ్డికి ఉంటుంది. అందుకనే గతంలో కూడా మనం చూసాము, వైఎస్ఆర్సీపీ 20కి పైగా సీట్లు గెలుచుకున్నప్పుడు ఈయనకి స్పీకర్గా కూడా అవకాశం ఇచ్చారు. అంటే స్పీకర్ అంటే ఇట్స్ నాట్ ఏ రెగ్యులర్ స్పీకర్, మనకు తెలుసు. వాళ్ళకి ప్యానల్ స్పీకర్గా అవకాశం ఇస్తారు. ప్యానల్ స్పీకర్గా ఆయన స్పీకర్ స్థానంలో కూర్చున్న విషయం కూడా మనం చాలాసార్లు చూస్తుంటాం. అప్పుడు వేరు. ఎందుకు అంటే అప్పుడు 20 పైగా సీట్లతో ఆ రోజు వైసీపీ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇవాళ పరిస్థితి ఏంటి? ఓడిపోయింది, ఘోరంగా విఫలం చెందింది. 151 నుంచి 11 సీట్లకి తగ్గిపోయింది. 4 అంటే 4 ఎంపీ స్థానాలతో ఇవాళ ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో కూడా ఎన్డీఏ ఎందుకు మిథున్ రెడ్డికి ఆ స్థాయిలో గౌరవం ఇస్తుంది అనేది, గౌరవం ఇచ్చిందా, ఎక్కడిచ్చింది అన్న క్వశ్చన్కి నేను ఆన్సర్ చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇటీవలే లోక్సభ స్పీకర్ ఓం బిర్లా 64 దేశాలకు సంబంధించిన పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్స్ అనే వాటిని ఆయన ఏర్పాటు చేశారు. ఇది ఒకటి కాదు, 64 గ్రూపులు ఏర్పాటు చేశారు. అలా ఏర్పాటు చేసినప్పుడు బాల్టిక్ స్టేట్స్ అంటే ఎస్టోనియా, లాట్వియా, లిథువేనియా, ఈ 3 కంట్రీస్కి సంబంధించిన ఈ ఫ్రెండ్షిప్ గ్రూప్ ఏదైతే ఉందో దాన్ని ఇండియా బాల్టిక్ పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ అంటారు. ఆ గ్రూప్కి ప్రెసిడెంట్గా ఎవరిని ఇచ్చారు తెలుసా? పివి మిథున్ రెడ్డి. ఆయన ఎవరు అంటే పీలో నియోజకవర్గము, ఆయన రాజంపేట ఎంపీగా ఉన్నారు. ఆయనని అక్కడ ఇచ్చారు. అంటే ఇక్కడేమో కేసులు పెట్టి ఆయనేమో ఇక్కడ నుంచి రాష్ట్రంలో ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఆయన ఎవరైనా కలవడానికి వెళ్తే అక్కడ దాడులు చేసే ప్రయత్నం చేశారు. కానీ కేంద్ర ప్రభుత్వంలో మాత్రం ఆయనకి 64 మంది, అలాంటి 64 గ్రూపుల్లో ఆయనకి ఒక గౌరవమైన స్థానం ఇచ్చారు. సో ఇలా చూస్తే మాత్రం ఖచ్చితంగా లోక్సభ స్పీకర్ అలాంటి నిర్ణయం తీసుకున్నారు అంటే మీనింగ్ ఏంటంటే అది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో తీసుకుంటారు. ఇది ఫిబ్రవరి 23, 2026 తారీఖున ఈ గ్రూపులన్నీ ఏర్పాటు చేశారు. ఆ గ్రూపుల్లో ఒక గ్రూపుకి ఈయన్ని ప్రెసిడెంట్గా చేశారు. ఈయనకు ఒకరికి ఆ లాభం వచ్చిందా లేకపోతే అలాంటి గౌరవం దక్కిందా అంటే చాలామంది ఎంపీలకు దక్కింది. కానీ ఎవరికి దక్కినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏలో ఉన్న 3 పార్టీలు, ఎన్డీఏలో నుంచి బయట ఉన్న వైసీపీ పార్టీ రెండింటిలోనూ పచ్చగడ్డేస్తే బగ్గుమంటుంది అని చెప్పే నేపథ్యంలో ఒక ప్రెసిడెంట్గా, సభ్యులుగా చాలామందికి ఇచ్చారు. టీఎంసీ వాళ్ళకి ఇచ్చారు, డిఎంకే వాళ్ళకి ఇచ్చారు, అందరికీ ఇచ్చారు, సభ్యులుగా ఇచ్చారు. కానీ బట్ ప్రెసిడెంట్గా ఇచ్చింది మాత్రం మిథున్ రెడ్డికి అని. సో దీనిలో మొత్తం 11 మంది ఎంపీలు ఉంటారు. 11 మంది డిఫరెంట్ లోక్సభ, రాజ్యసభ నుంచి ఉంటారు. వీళ్ళందరూ విదేశీ పార్లమెంట్ల మధ్య ఉన్న సంబంధాలు బలపరచడం కోసం వీటిని చేస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మరో 2 గ్రూపులకు కూడా 2ని పంపించారు. కానీ అందులో ఒకరు మాత్రమే మిథున్ రెడ్డి అయితే, ఇంక 2 ఎవరు అంటే టీడీపీ నుంచి 2ని ఇచ్చారు. ఒకరు వచ్చేసి మనకి లావు శ్రీకృష్ణదేవరాయలు, నరసరావుపేట ఎంపీగా ఉన్నారు. ఆయనేమో మాల్దీవ్స్ గ్రూప్కి లీడర్గా ఉంటే, మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఏమో ఆయన ఒంగోలు టీడీపీ ఎంపీగా ఉన్నారు. ఆయనేమో క్యూబా గ్రూప్కి లీడర్గా ఉన్నారు. జనసేనకి ఆ అవకాశం దక్కలేదు. సరే, జనసేనకి ఎందుకు ఇవ్వలేదన్న పక్కన పెడితే టీడీపీకి ఇప్పుడు మిథున్ రెడ్డికి ఇచ్చింది. మిథున్ రెడ్డికి ఇచ్చిన గౌరవాన్ని ఎలా చూడాలి? నేటికి ఎన్డీఏలో వైసీపీ హవా నడుస్తోందా? దాని కారణంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నో అంశాల్లో జగన్మోహన్ రెడ్డిని ఇరికించాలని, లేదా జగన్మోహన్ రెడ్డిని ఫైనల్ లబ్ధిదారుడుగా తేల్చాలని జరుగుతున్న ప్రయత్నాలకి అక్కడ ఫుల్ స్టాప్ పడ్డానికి కారణము కేంద్రంలో ఏదైతే వైసీపీకి సంబంధించిన ఎంపీలు ఉన్నారో వాళ్ళు స్ట్రాంగ్గా అక్కడ ఉన్నారా అన్నది. ఇంకోటి ఏంటంటే ఖచ్చితంగా మిథున్ రెడ్డిని ఇవ్వాలనే అవసరం ఏం లేదు. ఎందుకంటే ఇంకో ఎంపీగా ఉన్న
గురుమూర్తి ఆయన డాక్టర్గా ఉన్నారు, ఆయనకైనా అవకాశం ఇచ్చవచ్చు. కానీ అలా కాకుండా మిథున్ రెడ్డికి ఎందుకు అవకాశాలు ఇచ్చారో దానికి ఎవరి దగ్గర సమాధానం లేదు. అయితే ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, గతంలో మనం చూసాము ఏదైతే లిక్కర్ స్కామ్లో కీలక సూత్రధారిగా ఉన్నారు అంటూ గతంలో మిథున్ రెడ్డి మీద ఒక కేసుని పెట్టి 53 రోజుల పాటు ఆయన జైల్లో పెట్టారు. జైలు నుంచి విడుదలైన కొన్ని రోజుల్లోనే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ జరిగింది. ఏంటంటే ఏదైతే యుఎన్ జనరల్ అసెంబ్లీ ఏదైతే ఉంటుందో, అంటే ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఏదైతే ఉంటుందో, అది 80వ దాన్ని అక్టోబర్ 2025లో జరిగితే ఆ సమావేశాలకు భారత్ ఒక పార్లమెంటరీ డెలిగేషన్ని పంపించింది భారత్ నుంచి. దానికి ప్రాతినిధ్యం వహించింది, దానికి లీడర్గా ఉన్నదేమో భువనేశ్వర్. అయితే దాంట్లో వన్ ఆఫ్ ది మెంబర్గా ఇదే మిథున్ రెడ్డిని అప్పుడు కూడా పంపించారు. అంటే దీన్ని ఏమంటారు అంటే మల్టీ పార్టీ ఎంపీ డెలిగేషన్ అని చెప్పి అంటారు. అట్లా ఈ ఎంఈఏది ఈ పార్లమెంటరీ డెలిగేషన్ని నిర్ణయిస్తే అందులో మిథున్ రెడ్డికి కూడా అవకాశం ఇచ్చారు. అది ఇవ్వడం ద్వారా ఏం చెప్పారు, అప్పుడు కూడా మిథున్ రెడ్డి మీద ఏవైతే ఆరోపణలు చేస్తున్నారో టీడీపీ వాళ్ళు, లేదైతే అప్పటికే జైల్లో పెట్టేది ఇబ్బంది పెట్టారో వాటికి మాకు సంబంధం లేదు, అవి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది, రాష్ట్రంలో సంబంధించిన అంశాలు, కేంద్ర ప్రభుత్వంలో దానికి మేము ఎలాంటి కన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు, దానికి మేము సపోర్ట్ చేయట్లేదు అన్నది. అక్కడితో అయిపోలేదు. మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఈ 80వ సెషన్లో, అంటే ఇది అక్టోబర్ 27న స్టార్ట్ అయితే అందులో అక్టోబర్ 23 నుంచి నవంబర్ 4 వరకు ఆయన న్యూయార్క్ వెళ్ళేందుకు అప్పట్లో ఏసీబీ నుంచి అనుమతి కూడా తీసుకుని మనం చూసాం. కానీ ఆయన ఎప్పుడైతే అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత, అంటే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత మిథున్ రెడ్డికి అందిన మరొక గొప్ప అవకాశం ఏంటంటే, ఈ మల్టీ పార్టీ రిప్రజెంటేషన్ కోసం వెళ్ళిన ఆ టీంలో ఉన్న మిథున్ రెడ్డికి ఇంటర్నేషనల్ లా కమిషన్ రిపోర్ట్ పైన భారత్ నుంచి ఆయన స్టేట్మెంట్ ఇచ్చే ఒక అవకాశాన్ని కూడా కల్పించారు. ఏ వ్యక్తి అయితే మీరు తప్పు చేశారు, ఒక కేసులో నిందితుడు నేరస్తుడు అని చెప్పారో అదే వ్యక్తి ఇక్కడ నుంచి భారతదేశం నుంచి వెళ్ళి ఇంటర్నేషనల్ లా కమిషన్ ముందు భారత్ తరఫున ఉన్న ఒక రిపోర్ట్ని అక్కడ చదివే అవకాశం కలిగింది. మీరు చూస్తున్న విజువల్స్ కిందవి అవే. ఇది అక్టోబర్ 29, 2025లో జరిగింది. ఇది 6th కమిటీలో అది భాగంగా ఉంటుంది. అంటే భారతదేశం తరఫున అధికారికంగా ఆయన మాట్లాడడం అంటే ఏంటంటే, ఈ నామినేషన్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పుడు కూడా చాలా ఇది ఉంది. ఓవైపేమో టీడీపీ మిత్రపక్షంగా బీజేపీ ఉంటుంది, బీజేపీ ఎన్డీఏలో భాగస్వామ్య పక్షం అయ్యి ఉంటుంది. అయినా సరే వాటన్నింటినీ కాదని వైఎస్ఆర్సీపీ ఎంపీకి అవకాశం ఇవ్వడము, ఆ అవకాశం ఇచ్చే నేపథ్యంలో దాన్ని అంబిగ్యూస్ వైఖరిగా కూడా టీడీపీ చూసింది. అయితే వైసీపీ పార్టీకి దీన్ని ఖచ్చితంగా ఒక గొప్ప గుర్తింపుగా కూడా భావించింది. దాన్ని అలానే వాళ్ళు ప్రజెంట్ చేసుకునే ప్రయత్నం చేసింది. అంటే 2024 తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయిన సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని కోల్పోయి రాష్ట్రంలో ఎంపీలు అనుకున్న దానికన్నా అంత ఎక్కువ మంది లేకపోవడము, సరే రాజ్యసభలో వాళ్ళకి మంచి గట్టి పట్టుంది కదా అనుకుంటే అక్కడి నుంచి కూడా కొద్దిమంది రిజైన్ చేయడము. సో ఏ విధంగా చూసినా సరే కేంద్ర ప్రభుత్వానికి ఈరోజు వైఎస్ఆర్సీపీతో పెద్దగా అవసరం లేదు. వైఎస్ఆర్సీపీ తరఫున ఎవరైతే ఎంపీలు ఉన్నారో, ఎవరైతే ప్రాతినిధ్యం వహిస్తున్నారో వాళ్ళ వల్ల పెద్దగా లాభం లేదు. అయినా సరే బీజేపీ మాత్రం వైసీపీ చెయ్యి వదిలిపెట్టలేదు. అందుకని ఈ రోజుకి కూడా ఎన్డీఏలో వైసీపీ హవా నడుస్తోంది అన్న అంశం అనేది అయితే బయటకు వచ్చింది. మిథున్ రెడ్డి ఎందుకు? మిథున్ రెడ్డి కాకుండా వైసీపీ పార్టీ నుంచి వేరే ఎవరికైనా అవకాశం ఇవ్వచ్చు. గెలిచిన నలుగురిలో మిథున్ రెడ్డి ఎందుకు? ఎందుకంటే మిథున్ రెడ్డి ఇది మొదటిసారి కాదు, ఇప్పటికే 3 సార్లు ఆయన ఎంపీగా గెలిచారు. గత ప్రభుత్వ హయాంలోనూ ఇప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ తరఫున ఫ్లోర్ లీడర్గా ఉన్నారు. నేను చెప్పినట్టుగా అయాద శత్రువు, సాఫ్ట్ స్పోకెన్, వెల్ ఎడ్యుకేటెడ్, వెల్ మేనర్డ్, అలాగే చాలా మంచిగా అందరితోనూ సంబంధాలు ఉంటాయి. కాబట్టి ఆయన్ని బీజేపీ కానివ్వండి, ఎన్డీఏ కానివ్వండి విపక్ష నేతగాను లేకపోతే ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వ్యక్తిగాను ఆయన చూడట్లేదు. ఇవి సరిపోవన్నట్టుగా వైఎస్ఆర్సీపీ అంశాల వారీగా సహకరించింది, అంశాల వారీగా విభేదించింది. కానీ ఏ రోజు కాంగ్రెస్ పార్టీతో కలిసి వాళ్ళు చేసే కొన్ని ఇల్లాజికల్ థాట్ ప్రాసెస్లోకి ఎప్పుడు వైసీపీ వెళ్ళలేదన్నది బీజేపీ చాలా క్లియర్గా తెలుసు. ఈ కారణాల వల్ల కూడా మిథున్ రెడ్డికి అవకాశం కల్పించవచ్చు. వైసీపీ కానివ్వండి, మిథున్ రెడ్డికి కానివ్వండి. మిథున్ రెడ్డికి ఉన్న పర్సనల్ చరిష్మా, పర్సనల్గా ఆయనకున్న క్యారెక్టరు, వీటికి తోడు జగన్మోహన్ రెడ్డితో ఆయనకున్న సాన్నిహిత్యము, నెంబర్ 2గా ఆయనకున్న ఒక అవకాశం, ఇవన్నింటినీ బేస్ చేసుకొని ఎన్డీఏలో ఇప్పటికీ కూడా వైసీపీ హవా నడిపితే ఆ హవా ఖచ్చితంగా మిథున్ రెడ్డికి కూడా ప్లస్ అవుతుంది. ఆ మిథున్ రెడ్డి దాని కారణంగానే ఉన్నారు అన్నది. సో ఇలాంటి ఒక అంశము, ఇలాంటి ఒక దాంట్లో మనం ఆలోచించాల్సింది, అర్థం చేసుకోవాల్సింది, ఈ రోజుకి కూడా వైసీపీని ఎన్డీఏలో లేదా బీజేపీ వైసీపీని సపరేట్గా చూడట్లేదు. వైసీపీ ఇప్పటికి కూడా ఎన్డీఏకి, ముఖ్యంగా బీజేపీ పార్టీకి సపోర్టివ్గానే వాళ్ళు చూస్తున్నారు, ఫ్రెండ్లీ పార్టీగానే వాళ్ళు భావిస్తున్నారని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్.
సో 64 మంది ప్రెసిడెంట్లను ఎలక్ట్ చేస్తే అందులో ఒక ప్రెసిడెంట్గా ఆయన ఉన్నారు. ఇంకా మిగిలిన 63లో డిఫరెంట్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు. అదేది గ్రేట్ అచీవ్మెంట్ అని కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పచ్చ గడ్డి వేస్తే బగ్గుమనే వైసీపీని ఇవాళ ఆ స్థాయిలో గౌరవించడము ఎవరికి దాన్ని అర్థపట్టట్లేదు. దీనితో ఒక కోయిన్సిడెన్స్ అనుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎన్నికైన టీడీపీలో 2 ఎంపీలు కూడా లావు శ్రీకృష్ణదేవరాయలు, మాగుంట ఇద్దరు కూడా గతంలో వైసీపీ నుంచి ఎంపీలుగా గెలిచిన వాళ్ళు. సో ఇలా బట్టి చూస్తే మాత్రం వైసీపీ ఏదైతే బీజేపీతో నడుస్తున్న తీరు కానివ్వండి, ఆ ఫ్రెండ్లీ పార్టీ అనే ఒక ఒపీనియన్ కానివ్వండి, ఇవాళ రాష్ట్రానికి దేశానికి కూడా మంచి చేస్తుందని అయితే మనం అర్థం చేసుకోవాలి. ఇది వాళ్ళ పాయింట్ డీకోడెడ్. నెక్స్ట్ పాయింట్ డీకోడ్తో మళ్ళీ కలుద్దాం. స్టేట్ టు బీఆర్కే న్యూస్.